హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈసారి తెలుగు వ్లాగ్స్ గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మామ అయితే పనికి వెళ్దామని అయితే చెప్పినాడు అనమాట. అందుకోసం అయితే వెళ్తున్నాము. చలో గైస్ ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఇదైతే అందరు చూసే ఉంటారు దద్దనాలు అనమాట. ఇదైతే అందరు చూసే ఉంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను. దారిలో అయితే పోతున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది చూడండి గాయస్ ఒకసారి. మా ఊర్లో 4-5 days అయింది గాయస్ కంటిన్యూగా రైన్ అయితే పడుతుంది అనమాట. ఇదైతే అందరు చూసే ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. తాటిన చెట్లు అనమాట గాయస్. ఇది మొత్తం కలిసి ఒకటి 20-25 ఎకరాలు అయితే ఉంటుంది అనమాట గాయస్ మొత్తం. ఇక్కడైతే మొత్తం రోడ్ అయితే సింగిల్ రోడ్ గాయస్ అనమాట. చూడండి గాయస్ ఇదైతే కృష్ణగిరి అనమాట. కృష్ణగిరి దగ్గర అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇట్లయితే వెళ్తారు గాయస్ కృష్ణగిరికి. ఇక్కడ చూడండి గాయస్ సింగిల్ రోడ్లో మేమైతే రోడ్లో వెళ్ళి వాళ్ళం అయితే సైడ్కి అయితే వచ్చేసాం. దీనివల్ల చూడండి గాయస్ ఇదైతే ఎట్లా పరిగెడుతుందో బైక్ని చూసి. దీనికోసం మేమైతే స్లో అయితే అయ్యాం గాయస్. ఇదైతే చిన్నరాజుపల్లెం అంటారు గాయస్. ఇక్కడ నుంచి 4-5 kilometers ఉంటుంది గాయస్ మేము పోయేది. చిన్నరాజుపల్లెం ఊర్లోకి అయితే ఎంటర్ అయినాం గాయస్. ఇప్పుడైతే ఊరు బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే కొండ ప్రాంతం గాయస్. ఇది మొత్తం కొండల వారకు అయితే ఇండ్లు కట్టుకున్నారు చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి అయితే దగ్గరనే గాయస్ కొద్దిగా అది మేము దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్ మేము వెళ్ళే లొకేషన్కి అయితే. ఇక్కడ నుంచి కొద్దిగా దగ్గరనే ఉంటుంది. ఇక్కడైతే మొత్తం వన్ సైడ్ గాయస్ వెళ్ళాల్సింది, ఎందుకంటే ఇది మొక్కజొన్న గింజలు అనమాట. ఇప్పుడైతే చేరుకున్నాం గాయస్ మేము అనుకున్న లొకేషన్కి. ఇది మసీద్ అనమాట గాయస్. మసీద్కి అయితే వైరింగ్ చేయాలని అయితే వెళ్తున్నాము. కనిపిస్తుంది అనుకుంటా గాయస్ మీకైతే మసీదు. చూడండి గాయస్ ఇదే గాయస్ మసీదు. మేము వెళ్ళేసి ఇది అయితే చేసేసాం గాయస్. మొత్తం వైరింగ్ అయితే చేసేసాం అనమాట మొత్తం. చూడండి గాయస్ ఎంత బాగా చేసినాము. ఇది మొత్తం చేసేసాం. ఇదో గాయస్ ఇదైతే చేసాం గాయస్ ఈరోజు అయితే వచ్చేసి. చూడండి గాయస్ ఇప్పుడైతే మా మామ అయితే బోర్ అయితే చేస్తున్నాడు అనమాట. బోర్కి అయితే మొత్తం ప్లంబింగ్ అయితే చేస్తున్నాడు. ఇతనే గాయస్ మా మామ. ఇతనే గాయస్ నాకు తొలుకొని వచ్చింది పనికి అయితే. ఇదైతే బోర్ నుంచి ట్యాంక్కి అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాం అనమాట ఈ మసీదుకి. చూడండి గాయస్ మేము వచ్చిన మసీద్ ఎలా ఉందో ఒకసారి చూడండి. అక్కడ పైన ట్యాంక్ అయితే కనపడుతుంది కదా, ఆ ట్యాంక్కి గాయస్ మేమైతే కనెక్షన్ ఇచ్చేది. ఇదైతే ఇది మసీదు. ఇదైతే బాత్రూమ్స్ గాయస్. వాళ్ళైతే ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు. లోపల పైప్ కనపడుతుంది కదా, అది మేము చేసినదే గాయస్ ప్లంబింగ్. అది లోపలికి అయితే వెళ్తున్నారు చూడండి గాయస్. వీళ్ళు అయితే పాలిష్ కటింగ్ వాళ్ళు అయితే చేస్తున్నారు మొత్తం. ఇందో గాయస్ చూడండి. ఇందో గాయస్ స్విచ్ బోర్డ్ అయితే మేమే గాయస్ చేసినది. చూడండి గాయస్ మొత్తం అయితే చేసేసినాం. లాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మేమైతే చేసినది పని. చూడండి గాయస్ వైరింగ్ చేసినది. ఇదో గాయస్ ఇవల్ల హోల్డర్లు సీలింగ్ క్లోజ్ అవ్వాలని మొత్తం వేసేసినాం గాయస్. ఇదైతే మసీద్ లోపల అనమాట. ఇదైతే ఉజ్జుఖానా అనమాట గాయస్. ఇది ట్యాప్స్ ఇది ప్లంబింగ్ మొత్తం చేసినది నేను మా మామ కలిసి చేసినాము గాయస్. చూడవచ్చు ఒకసారి ఎంత బాగా చేసినామో. ఇది ఉజ్జుఖానా అని ముస్లిమ్స్కి అయితే తెలిసి ఉంటుంది గాయస్. చూడండి గాయస్ ఇప్పుడైతే మొత్తం చూపించేసిన అనుకుంటున్నాను మీకైతే. ఇది ప్లంబింగ్ గాయస్. మొత్తం బోర్ నుంచి అయితే ట్యాంక్కి అయితే కనెక్షన్ ఇచ్చినాం అనమాట. చూడవచ్చు మీరు ఒకసారి. ఇదే గాయస్ మేము చేసిన బోరు. ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి గాయస్. మొత్తం మేమైతే సైడ్కి చేసిన ప్లంబింగ్ వాల్స్ అవి ట్యాంక్ అయితే గాయస్. ట్యాంక్ ఇదే గాయస్ వాల్ అనమాట.
ఇంకా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకున్నట్లయితే లైక్ చేసుకోండి గాయస్. ఇదే గాయస్ ఇప్పుడైతే మొత్తానికి అయితే ఆన్ చేసేసినాం గాయస్. మొత్తం ఇందాక వైరింగ్ చేసినట్టు చూపించేసిన కదా, ఇప్పుడైతే మొత్తం చేసేసినట్టు చూడండి గాయస్. ఆన్ అయితే చేసేసినాం అనమాట. టైల్స్ వాళ్ళు అయితే చేస్తున్నారు గాయస్ గ్రానైటింగ్గా. చూడండి గాయస్ ఇదైతే మొత్తం చేసేసినాము. ఇక్కడ మా మామ అయితే ఫ్యాన్ అయితే బిగిస్తున్నాడు గాయస్. చూసేద్దాం ఒకసారి ఫిట్టింగ్ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో మా మామది. ఇక్కడ కూర్చున్న మంచి అయితే టవాల్ కట్టుకున్న అదైతే మా అంకుల్ గాయస్. చూడండి గాయస్ మొత్తం అయితే చేసేసినాం. ఇక్కడ గ్రానైట్ వర్క్ ఒకటైతే చేస్తున్నారు అంతే. చూడండి గాయస్ ఫ్యాన్ అయితే ఒకటి బిగిస్తే వీళ్ళు గ్రానైట్ వాళ్ళు కొనుక్కోవాలనేందుకు మేము అప్పటికప్పుడు అయితే బిగిచ్చేస్తున్నాం అన్నమాట. ఇక్కడైతే బిగిస్తాం గాయస్ మొత్తం. చూడండి గాయస్ మా మామ అయితే బిగిస్తున్నాడు. ఫిట్టింగ్ అయితే అయిపోయింది గాయస్ మొత్తం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటికైతే పోవడానికి అయితే బయలుదేరామన్నమాట. రెడీ అవుతున్నాం ఇంటికి పోవడానికి. ఫైనల్ అయితే ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరాము గాయస్. ఇక్కడైతే రోడ్డు అయితే కనపడడం లేదు. ఒక సైడ్ నుంచి అయితే వాన పడుతుంది, అర్థం కావడం లేదు గాయస్. ఇంటికి పోవడానికి అయితే ఇంటికైతే వెళ్తున్నాం గాయస్. ఉంటాం మరి, బాయ్ బాయ్.